నా ఫస్ట్ అటెంప్టే ఐవీఎఫ్ చేయించుకున్నాను నేను. లాస్ట్ మంత్ అయింది, సక్సెస్ అయింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట. చెప్పడానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా మ్యారేజ్ అయ్యి 4 years అయిందండి. నేను స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, కానీ అన్ని స్ట్రగుల్స్ లేవు. బట్ ఐ వాస్ హ్యాపీ, చాలా హ్యాపీగా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అయిందని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నాను అందరికి. మీరు మాత్రం ఫుల్గా ప్రాబ్లమే లేదు. మీరు ఇచ్చే కేర్ కానీ, తీసుకునే ట్రీట్మెంట్ కానీ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగుంది. ఈ ఇవ్వటం కూడా అట్లాగే ఉంది కూడా. ప్రతి ఒక్కరు డాక్టర్ నుంచి నర్సులు, స్టాఫ్ అందరూ ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి అని చెప్తున్నారు. ప్రతిదీ ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా ఏం పర్లేదు అన్న వాళ్ళు ఇచ్చే కేర్ కానీ, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక విధంగా చెప్పుకోవాలంటే అందరికీ. పిల్లలు పుడతారా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ని చూసిన తర్వాత ఆశ అన్నది ఒకటి కలిగింది, నాకు పుడతారు అని. 2 attempts చేయలేని, కానీ నేను నిరాశపడలేదు. ఎందుకో ప్రోత్సాహకరంగానే ఉంది మనసు. 3వసారి సక్సెస్ అయింది, చాలా ఆనందపడ్డాను. థ్యాంక్ఫుల్ టు సుమావర్షం స్టాఫ్ అందరికీ సక్సెస్ఫుల్గా నన్ను నడిపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలుగా ఉంటాను. బాబా సన్నిధిలో ఉండి చెప్తుంది. ఇది బాబా సన్నిధి, మన కుటుంబ సభ్యులు అనమాట. డాక్టర్ గారు అనుకున్నాం, ఒక దేవత అనమాట. గుళ్ళో రాతికి మొక్కుతాం వెళ్ళి దేవతలో వచ్చిందనమాట. ఫస్ట్ నేను ఇక్కడ 4-3 సార్లు పేరని ఈ అమ్మాయి ఫోన్లో కొత్తగా చెప్పేశారు. 4-5 హాస్పిటల్ పేరు నాకు గుర్తులేవు. వెళ్తే నేనే రోజు వీడియోస్ ఇస్తాను అనమాట. వీడియోలో మెడల్ కార్డు కనపడింది. నా కూతురు అనుకుంటాను నేను. అప్పటి నుంచి అయ్యా దామంటే నువ్వు అన్నీ చెబుతావు, వాళ్ళు ఎవరో మన మా పట్టేసారు నన్ను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ అనమాట. అందరికీ పాదాభివందనం చేయాలి. మేడం గారికి కృతజ్ఞతలు. అందరూ రావాలన్నమాట, తెలుసుకొని రావాలి. మనము నిరుత్సాహపడకూడదు. ఒకసారి ఫెయిల్ అయింది, దైవ కృప ఉండాలి, మన సక్సెస్ కూడా ఉండాలి, మన ప్రేమ ఆప్యాయత ఉండాలన్నమాట. ప్రేమగా మందులు వేసుకోవాలి. ప్రేమగా ఉంటేనే అది దేవుడు కరుణిస్తాడు అనుకుంటున్నాను నేను. కరుణించాడు, అమ్మవారి రూపంలో వచ్చింది.